హలో ఆల్ ఆఫ్ యూ. సో గుడ్ ఈవినింగ్ చెప్పాలా, గుడ్ నైట్ చెప్పాలా? ఎప్పుడైనా సరే పడుకోబోయే ముందు మాత్రమే గుడ్ నైట్ చెప్పాలి, ఆర్ ఆ రోజుకి కట్టేస్తున్నాం, దుకాణం సర్దేస్తున్నాం అన్నప్పుడు మాత్రమే గుడ్ నైట్ చెప్పాలి. సో లెట్ మీ టెల్ యూ, గుడ్ ఈవినింగ్ ఈజ్ ద కరెక్ట్ సెంటెన్స్ నౌ. సో ఎస్, ఐఎమ్ లేట్ బై 2 minutes. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కొంచెం ఇంటర్నెట్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను. సో ఐ వాజ్ జస్ట్ థింకింగ్ డేటా ఆన్ చేయాలా ఆర్ వైఫైలో ఇవ్వాలా లైవ్ అని. So welcome to today's live. Today's topic is road safety precautions. సో చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నట్టు రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి, ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసేటప్పుడు రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ నేర్చుకుంటాం మనం ఎగ్జామ్ రాయడానికి, అప్పుడు మాత్రమే మనకి లైసెన్స్ ఇస్తారు. సో ఇదేంటి ఈ అమ్మాయి ఇలా చెప్తుంది అనుకుంటున్నారా? బట్ ఎస్, ఈరోజు చాలా దారుణమైన విషయం జరిగింది. ఇఫ్ యు ఆర్ అవేర్, హైదరాబాద్లో ఈరోజు ఎర్లీ మార్నింగ్ 2 to 3 మధ్యలో చాలా పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగింది నియర్ గచ్చిబౌలి. 5 ఇంకా నిండు 25 years కూడా రాలేదు, 20, 22, 24 అలా ఉంది వాళ్ళ ఏజ్. సో 5లో 4 స్పాట్ డెడ్. ఓకే, సో మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? కెన్ యూ జస్ట్ టెల్ మీ? ముందు ఒకసారి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక హాయ్ చెప్పేద్దాము, అది మన సంస్కారము, అండ్ దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బి. హలో అమాంచ ఎక్కన, అండ్ హలో రాజు రాజశేఖర్. హాయ్ లక్ష్మి. ఐ నో లక్ష్మి, వీ విల్ టాక్ అబౌట్ ఇట్. హార్ట్ బ్రేకింగ్ యాక్చువల్లీ. అఫ్ కోర్స్ మంచి వాళ్ళకి సొసైటీలో దక్కే గౌరవం అదే. సో నేను దానికోసం స్పెషల్ లైవ్ పెడతాను. సో లెట్ us talk about road safety and the accident that happened today in Hyderabad. 5 ఇంకా 25 years కూడా లేని యూత్ 5 స్పాట్ డెడ్ అయ్యారు. సో ఐ థాట్ ఇట్ ఈస్ అ సీరియస్ ఇష్యూ. సో ఎన్నో విషయాల గురించి మనం లైవ్ పెట్టుకుంటూ ఉంటాం, కానీ ఇలాంటి వాటి గురించి ఒకసారి నాకు మాట్లాడాలనిపించింది, అండ్ నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. యూత్ ఎలా ఉన్నారు ఈ రోజుల్లో అన్నది మీతో చెప్పాలనిపించింది. అండ్ దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ లైవ్, ఐఎమ్ టెల్లింగ్ యూ. సో ప్లీజ్ వాచ్ ఇట్ టిల్ ద ఎండ్, అండ్ ఐఎమ్ షూర్ మీకు చాలా మంచి పాయింట్స్ వస్తాయి. ఎందుకంటే ఇది ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి సంబంధించిన విషయమే కాదు. సో ఇది అందరి ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడదగ్గ విషయం. ఓకేనా? సో యూ హ్యావ్ టు వాచ్ దిస్ లైవ్ టిల్ ద ఎండ్. సో లెట్ us talk. హాయ్ జయంత్. హలో సుదర్శన్ జీ. హలో ఆనంద్. You're very beautiful and also very nice, madam. Thank you so much, Devi garu. So please listen to this live and please stay, don't go. Okay na? So you can watch, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాచ్ చేయొచ్చు. మీ పిల్లలు ఎవరైనా ఉంటే సైకిల్స్, స్కూటర్స్, కార్స్ డ్రైవ్ చేసే మీ పిల్లలు కానీ, మీ అమ్మాయిలు కానీ, మీ అబ్బాయిలు కానీ, ఆర్ మీ వైఫ్ వర్కింగ్ వైఫ్ అయితే ఇఫ్ షీ ఈస్ డ్రైవింగ్ కార్ ఆర్ 2-wheeler, సైకిల్, ఎనీథింగ్, ప్లీజ్ ఆస్క్ దెమ్ టు జాయిన్ లైవ్ అండి. మీ వైఫ్స్ని, మీ పిల్లల్ని కూడా చూడమని చెప్పండి, బికాస్ దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైవ్. ఐ వాంట్ టు షేర్ నా రియల్ లైఫ్లో నేను చూసిన ఎక్స్పీరియన్సెస్, నా కాలేజ్ టైంలో నేను చూసిన యాక్సిడెంట్స్, పోయిన ప్రాణాలు, నా ఫ్రెండ్స్లోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నా సీనియర్స్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నాకు ఓన్గా చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. సో ఐ వాంట్ టు డిస్కస్ ఆల్ దాట్ విత్ యూ టుడే. ఎందుకంటే నాకు 6700 ఫాలోవర్స్ ఉన్నారు ఈరోజు పేజ్లో. ఈ 6700 ఫాలోవర్స్లో అట్లీస్ట్ నేను చెప్పే మాటలు, నేను చెప్పిన లైవ్ ఒక్క 6 గుర్తున్నా చాలు. ఐ ఫీల్ హ్యాపీ దట్ ఐ సేవ్డ్ లైవ్స్ ఆఫ్ 6 people. ఐ ఫీల్ హ్యాపీ. సరేనా? సో వింటే వినండి, లేకపోతే లేదు. బట్ విన్నవాళ్ళు ప్లీజ్ నా మీద ఏమాత్రం రెస్పెక్ట్ ఉన్నా డ్రైవ్ చేసేటప్పుడు నన్ను గుర్తు తెచ్చుకోండి, నా లైవ్ గుర్తు తెచ్చుకోండి, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఓకే, లెట్ మీ జస్ట్ కమ్ టు ద పాయింట్. సో వెంకటరెడ్డి, ఎందుకంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తే దే విల్ అండర్స్టాండ్ దట్ నేను వాళ్ళు వచ్చినట్టు నేను చూశాను అని. లెట్ మీ జస్ట్ సే హాయ్ టు ఆల్ ఆఫ్ దెమ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద టాపిక్. ఓకే, హాయ్ రాధాకృష్ణ అన్న మీ అబ్బాయి ఉన్నారు కదా, మీ అబ్బాయిని కూడా జాయిన్ అవ్వమని చెప్పండి లైవ్లో. వెంకటరెడ్డి డిన్నర్ చేశారా? ఎస్ అయిపోయిందండి, డిన్నర్ అయిపోయింది. సో నాకు తెలియదు జయంత్, జస్ట్ ఇప్పుడే చూసా. ఓకే, సో సాడ్. లక్ష్మి, ఐ సా దట్ వీడియో. యా, వీడియో చూశారు కదా, చాలా భయంకరంగా ఉంది. అక్కడికే వస్తున్నాను, జస్ట్ గివ్ మీ అ సెకండ్. బ్రేకింగ్ ట్రాఫిక్ రూల్స్ మీన్స్ బ్రేకింగ్ ద లైఫ్. ఎస్, ఇన్సిడెంట్ గురించి తెలిసింది మ్యామ్. ఓకే, చాలా మందికి తెలిసింది. సో వెరీ సాడ్ ఇన్సిడెంట్ అంటున్నారు చంద్రశేఖర్ కాసినా గారు. సో పీపుల్ హూ డోంట్ నో అబౌట్ టుడేస్ హైదరాబాద్ ఇన్సిడెంట్, ఐ విల్ టెల్ యూ ఇన్ డీటెయిల్
నా కాలేజ్ టైంలో జరిగిన స్టోరీ చెప్తాను, నాకు జరిగిన స్టోరీ చెప్తాను, మీకు రియాలిటీ ఏంటి అనేది చెప్తాను, యాక్సిడెంట్స్ ఏ విధంగా జరుగుతాయి, ఎవరి తప్పు వల్ల జరుగుతాయి, అన్ని విషయాలు డీటెయిల్గా చెప్తాను. చాలా ఎక్కువ టైం తీసుకొని సాగదేను, ఫటాఫట్ చెప్పేస్తాను. బట్ వచ్చిన వాళ్ళకి మాత్రం నేను హాయ్ చెప్పికే టాపిక్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇట్స్ 10:45, వాళ్ళు నా కోసం జాయిన్ అయ్యారు. వాళ్ళతో హాయ్ చెప్పిన తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. జస్ట్ గివ్ మీ ఫ్యూ సెకండ్స్ టు సే హాయ్ టు మై లవ్డ్ ఫాలోవర్స్. ఓకే, డ్రింకింగ్ అండ్ ఓవర్ స్పీడ్ మ్యామ్, ఎగ్జాక్ట్లీ. దొరకచెర్ల గోపిరెడ్డి, హలో అండి. రాజు చెప్పారు బ్యాడ్ ఇన్సిడెంట్ అని. ఆఫ్ కోర్స్ అవునండి, చాలా బాధాకరమైన విషయం అండి. మనకి తమ్ముళ్ళే ఉన్నా ఆర్ మనకి పిల్లలే ఉన్నా, నాకు తెలిసి వాళ్ళు బీటెక్ కంప్లీట్ చేసి మాదాపూర్లో ఉంటున్నారు అంటే చిన్ని కాల్ సెంటర్లో చిన్న జాబ్స్ చేసేవాళ్ళని అనుకోవచ్చు మాదాపూర్లో. సో ఈ మధ్యన జూమ్ కార్స్ అనేవి వచ్చేసినాయి. ఓకే, సో మెనీ టాపిక్స్ ఆర్ దేర్, ఇట్స్ నాట్ జస్ట్ వన్ టాపిక్. మీకు చెప్తాను నేను అన్ని డీటెయిల్గా. సో సిగ్నల్ బ్రేకింగ్, కార్ డూయింగ్ రాంగ్, మేబీ ఎస్, ఆబ్వియస్లీ. సుబ్బు నాయుడు, దిస్ ఇస్ వండర్ఫుల్ న్యూస్, ప్లీజ్ సీ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు గారు ఫర్ యువర్ సపోర్ట్. యూర్ లుకింగ్ సో బ్యూటిఫుల్, ఇస్ ఫైన్. మా బ్రదర్ యాక్సిడెంట్ ఇంకా నా కళ్ళ ముందే ఉంది. ఎస్, అండ్ ఈవెన్ ఈ లైవ్ చూసిన తర్వాత ఎవరైతే లైవ్ చూస్తున్నారో మీ లైఫ్లో, మీ ఫ్రెండ్స్లో, మీ ఫ్యామిలీలో ఆర్ మీ రిలేటివ్స్లో కానీ మీకు తెలిసిన ఇన్సిడెంట్స్ దయచేసి కామెంట్స్లో పెట్టండి. అండ్ I want all of you to read all the comments to know how the incidents can happen. ఇన్సిడెంట్స్ ఎలా జరుగుతాయి అన్నది తెలుసుకోవాలి అంటే నా ఫాలోవర్స్ అందరూ కూడా కామెంట్స్లో ఇన్సిడెంట్స్ పెడతారు. సో ప్లీజ్ గో త్రూ ఇట్ అండ్ ప్లీజ్ ఆస్క్ యువర్ చిల్డ్రన్ ఆల్సో టు గో త్రూ ద కామెంట్స్. ఓకేనా, ఇలాంటివి తెలుసుకోవాలి. ఓకే, ఐఎమ్ కమింగ్ టు ద టాపిక్ స్ట్రైట్ అవే. ఓకే, సో కమింగ్ టు టుడేస్ హైదరాబాద్ గచ్చిబౌలి కార్ ఇన్సిడెంట్. ఓకే, ఎంత ఎర్లీ మార్నింగ్ అయినా సరే, ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో మనకి ఈ టిప్పర్ లారీస్ ఆర్ పెద్ద బండరాళ్ళు వేసుకొని వచ్చే లారీస్ ఆర్ ఈ స్టీల్ ఊసలు తీసుకెళ్లే లారీస్ అండ్ 16 వీల్స్ 24 వీల్స్ ఉండే లారీస్, లాంగ్ పెద్ద లారీస్ మిడ్ నైట్ టైంలోనే రోడ్ల మీదకి వస్తాయండి. వాటికి పర్మిషన్ ఉండేది ఆ టైంలోనే. సో ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓల్వో బస్సులు వస్తాయి బయటకి, పెద్ద ప్రైవేట్ బస్సులన్నీ వస్తాయి బయటకి. సో మిడ్ నైట్ అంటే ట్రాఫిక్ ఉండదు అని అనుకోవద్దు. మిడ్ నైట్ ఈజ్ ఈవెన్ మోర్ డేంజరస్. ఎందుకంటే తాగి డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు. పెద్ద లారీలు, బస్సులు, ఓల్వా బస్సులు ఆ టైంలోనే బయటకు వస్తాయి, రైట్? ఇఫ్ యూ గో టు చందానగర్, మియాపూర్ ఆర్ ఎనీ ప్లేస్ ఇన్ హైదరాబాద్, కుకట్పల్లి, యూ సీ హండ్రెడ్స్ ఆఫ్ ఓల్వా బస్సెస్. వాటికి ఎయిర్ బ్రేక్స్ ఉంటాయి. సో ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా వెళ్తారు వాళ్ళు, ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్. ఎన్నో ఇన్సిడెంట్స్ చూసాము, ఎన్నో బస్ యాక్సిడెంట్స్ చూసాము మిడ్ నైట్. సో డోంట్ థింక్ వెన్ యూఆర్ కమింగ్ ఆన్ టు ద రోడ్స్ మిడ్ నైట్ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో ఉండి డ్రైవ్ చేసుకొని వెళ్ళకండి, ఓకేనా? అండ్ ఇంకొక విషయం, మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ ఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆర్ పిల్లలు, కాలేజ్ పిల్లలు. నిన్న 3 o'clock వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, ట్రావెల్ చేస్తున్నారు అర్ధరాత్రి అంటే ఐఎమ్ షూర్ దే వుడ్ హ్యావ్ పార్టీడ్ ఎస్టర్డే నైట్. ఖచ్చితంగా వాళ్ళు నిన్న నైట్ పార్టీ చేసుకొని ఉండొచ్చు. ఫ్రెండ్స్ అందరూ చిన్నపిల్లలండి, చాలా చిన్నపిల్లలు. ఎవరు ఎందుకు, నాకు నా ఫ్యామిలీలో నా తమ్ముడు ఉన్నాడు, హీ ఈజ్ జస్ట్ 24 years of old. సో నాకు తెలుసు ఆ ఏజ్లో ఉన్న పిల్లలి మైండ్ సెట్ ఎలా ఉంటుంది. వాళ్ళకి కిక్ కావాలండి లైఫ్లో, దే వాంట్ కిక్. యూనో ఏం చేస్తారు వాళ్ళు, 24 years వాళ్ళని అన్నాను నేను. ఈవెన్ బైక్ ఎవరైతే కొనుక్కుంటారో కాలేజ్ టైంలో వాళ్ళు రైల్వే ట్రాక్స్ మీద రేసింగ్లు పెట్టుకుంటారు, రింగ్ రోడ్ల మీద రేసింగ్లు పెట్టుకుంటారు. ఎంతమంది సెలబ్రిటీస్ పిల్లలు, కోటా శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఎంతమంది సెలబ్రిటీస్ పిల్లలు రేసింగ్లు పెట్టుకొని ఔటర్ రింగ్ రోడ్ల మీద ప్రాణాలు కోల్పోలేదండి. ఐ ఆమ్ టెల్లింగ్ యూ, ఈ కాలం యూత్కి ప్రాణం విలువ తెలియదు. అన్నిటికంటే విలువైనది ప్రాణం అండి. ద లైఫ్ దట్ యు ఆర్ లివింగ్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్. మీరు మీరు కార్ కొనుక్కోవచ్చు, బైక్ కొనుక్కోవచ్చు, ఏరోప్లేన్ కొనుక్కోవచ్చు, ఏదంటే అది కొనుక్కోవచ్చు, మూన్ మీద స్పేస్ కూడా కొనుక్కోవచ్చు. బట్ కమింగ్ టు యువర్ లైఫ్, యూ కాంట్ బై అ లైఫ్, రైట్?
అంతటి వాల్యుబుల్ థింగ్. మన జీవితంలో పుట్టాము అంటే మనకి ఉన్న పరిస్థితులు అన్నిటికంటే ముఖ్యమైనది లైఫ్ మాత్రమే. కానీ ఆ లైఫ్ విలువ తెలియని పిల్లలు ఎందరో ఉన్నారు. పిల్లలే కాదు, మోస్ట్ ఆఫ్ ద టైం 15+30 వీళ్ళు బిలో 30 ఇయర్స్ ఉంటుంది, 15+ ఉంటుంది. బైక్ డ్రైవ్ చేయడం వస్తుంది. సో బైక్ డ్రైవ్ చేయడం వచ్చిన కాడి నుంచి, రోడ్ల మీదకి వచ్చిన కాడి నుంచి బిలో 30 అంటే పార్టీయింగ్ చేసుకొని అప్పుడప్పుడే జాబ్ వచ్చి సిటీలోకి వచ్చి కార్లు అవి తీసుకొని, దిస్ ఈస్ ద ఏజ్, రైట్? సో టుడేస్ ఇన్సిడెంట్ ఐఎమ్ టెలింగ్ యూ, టీవీలో ఆ వీడియో చూస్తుంటే గుండె ఆగిపోయింది. ఎంత భయంకరమైన ఇన్సిడెంట్ అంటే, నేను టిప్పర్ లారీ వాడిది తప్పు అని అననండి. ఎందుకంటే వాడి పనిలో ఆడు, ఎవరు లేరు రోడ్డు మీద, వాళ్ళు పైన ఉంటారు కదా, చాలా ఎత్తులో ఉంటాయి కదా పెద్ద వెహికల్స్. సో వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది డ్రైవింగ్లో. సో వాళ్ళు తొక్కుకెళ్ళిపోతారు, ఫాస్ట్గా వెళ్ళిపోతారు వాళ్ళు ఎవరు, ఎందుకంటే వాళ్ళకి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దాకా కనిపిస్తూ ఉంటాయి, వ్యూ ఉంటుంది, ఏమీ లేవు వెహికల్స్ అని. సో వాడు రోడ్ గ్రీన్ సిగ్నల్ ఉంది, వెళ్ళిపోతున్నాడు అనుకో. బట్ ఆ కార్ ఎలా వచ్చిందో చూసారా ఈరోజు మీరు? ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్డ్ దట్ వీడియో, యూట్యూబ్లో ఉంది. గచ్చిబౌలి ఇన్సిడెంట్ అని కొట్టండి, మీకు వస్తుంది. యూ కాంట్ ఇమాజిన్, విత్ ఇన్ అ బ్లింక్ ఆఫ్ అన్ ఐ ఇట్ హ్యాపెండ్. అండ్ తుక్కు అయిపోయింది కారు. సో ఎందుకండి, ఇప్పుడు ఏం మిగిలింది? మీరు ఒక్క 5 నిమిషాలు ముందు వెళ్ళడం వల్ల మీకు సీఎం పోస్ట్ ఇస్తారా, పిఎం పోస్ట్ ఇస్తారా, లేకపోతే మీరు అంబానీలో అవుతారా, లేకపోతే మీకు ఏమైనా లాటరీ తగులుతుందా, ₹1 కోటి లాటరీ తగులుతుందా? ఐ కీప్ టెల్లింగ్ మై హస్బెండ్ ఎవ్రీ టైం. మరి అబ్బాయిల్లో ఎందుకు ఇలా ఉంటుందో నాకు తెలీదు. దే ఆల్వేస్ వాంట్ టు ఓవర్టేక్ ఆర్ దే ఆల్వేస్ వాంట్ టు గో ఫాస్ట్. డ్రైవ్ చేసేటప్పుడు సైలెంట్గా కూర్చోరు. దే కీప్ బ్లేమింగ్ అవుట్ సైడ్ పీపుల్. ఏంటి ఇలా వస్తున్నాడు, చెత్తగాడు, అడ్డడారులో వెళ్తున్నాడు, ఉండి వీడికిస్తా జలక్. వై ఈజ్ ఇట్ రిక్వైర్డ్? నేను డ్రైవ్ చేస్తున్నాను, నాది యంగ్ బ్లడ్డే, నాకు యోయో కిక్ కావాలి నాకు కూడా. బట్ వాట్ ఈజ్ మై కైండ్ ఆఫ్ అ కిక్ వైల్ డ్రైవింగ్? ఇట్స్ నాట్ ఓవర్టేకింగ్, ఇట్స్ నాట్ క్రాసింగ్ ద సిగ్నల్, ఇట్స్ నాట్ డ్రైవింగ్ అండ్ ఫ్లయింగ్ ఇన్ ద ఎయిర్. నాకు అది కాదు కిక్. ఐ వాంట్ టు డ్రైవ్ పీస్ఫుల్లీ. ఒక మంచి సాంగ్ పెట్టుకుంటా, పీస్ఫుల్గా డ్రైవ్ చేసుకెళ్తా. లేదు నాకు నిద్ర వస్తుంది, ఆర్ లేదు నేను లేట్ నైట్ ఒక్కదానే ట్రావెల్ చేస్తున్నాను, భయం వేస్తుంది, ఆర్ నాకు నిద్ర వచ్చేస్తుంది. సో ఐ గివ్ ఎ లైవ్ ఎదురుగా వీడియో పెట్టుకొని, ఫోన్ వైపు కూడా చూడకుండా నేను డ్రైవ్ చేసుకొని వెళ్తాను మెల్లగా. అంతేగాని త్వరగా జస్ట్ 2 minutes 5 minutes డిఫరెన్స్ వస్తుందండి. ఏదన్నా మహా అయితే ½ an hour డిఫరెన్స్ వస్తుంది అనుకోండి, వేరే ఊరు వెళ్తున్నారు అంటే. జస్ట్ ఫర్ సేవింగ్ ½ an hour ఆఫ్ టైమ్ యూ వాంట్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్. ఈజ్ దట్ వాట్ యూ వాంట్? యూ వాంట్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్? ఏమవుతుంది? మీరు చనిపోతారు, ఫైన్, మీకేం తెలియదు, మీకు పెయిన్ తెలీదు, స్పాట్ డెడ్, ఫైన్. బట్ వాట్ అబౌట్ ద పేరెంట్స్? మిమ్మల్ని కని పెంచి చదివించి మీతో పాటు మేల్కొని మీకు టైంకి ఫుడ్ పెట్టి, మీరు పెద్దోళ్ళు అవుతుంటే మీకు బట్టలు కొనిపెట్టి, మీకు కాలేజ్ ఫీజులు కట్టి, మీకు క్యారేజీలు కట్టి, మీకోసం అప్పులు చేసి, ఎడ్యుకేషనల్ లోన్స్ తీసుకొని, వాట్ ఈస్ దాట్ యు ఆర్ గివింగ్ టు యువర్ పేరెంట్స్ ఇన్ రిటర్న్? సిటీకి వచ్చి ఏం చేస్తున్నారు? జూమ్ కార్లు తీసుకుంటారు, ఫ్రెండ్ గాడి కారు తీసుకుంటారు, శ్రీశైలం పోతారు, ఇంకెక్కడికో పోతారు. వన్ ఆఫ్ మై కిడ్ అంటే చిన్నోడు, బచ్చాగాడు ఒకడు, హీ సేయింగ్ వీఆర్ గోయింగ్ టు గోవా బై కార్. నేను అన్నాను, నేను కూడా వస్తాను రా, నేను కూడా ఫ్లైట్లో వెళ్దాము, టికెట్స్ బుక్ చేద్దాం అంటే, నో, ఫ్లైట్లో వెళ్తే ఏం మజా ఉంటుంది, కార్లో బై రోడ్ వెళ్తే ఆ మజానే వేరు. ఏం మజా వేరు? బియర్ బాటిల్ పెట్టుకొని తాగుతూ పోవడమా, ఆర్ లిక్కర్ పెట్టుకొని తాగుతూ పోవడమా? నువ్వు బాగానే ఉండవు, ఎంజాయ్ చేసుకుంటూ తెలియకుండా చచ్చిపోతావు. వాట్ అబౌట్ ద పేరెంట్స్? నిన్ను కని పెంచి, ఓకే ఇప్పుడే మా వాడు సెటిల్ అయ్యాడు, ఇప్పుడే మా వాడు కారు కొనుక్కున్నాడు, ఇప్పుడే మా వాడు శాలరీస్ తీసుకొని ఫ్లాట్ తీసుకోబోతున్నాడు, మా వాడు సెటిల్ అయిపోయాడు, మమ్మల్ని తీసుకెళ్తాడు, హైదరాబాద్ తీసుకెళ్తాడు, బెంగళూరు తీసుకెళ్ళిపోతాడు, మేము మా వాడితోనే ఉంటాం అనుకొని ఆ రిటైర్డ్ అయిన పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకొని, మీరు సెటిల్ అయ్యాక చూడాలి, మీతో ఉండాలి,
మీతో సిటీ అంతా చూడాలి అని మీ పేరెంట్స్ అనుకుంటారు. కానీ మీరు ఏం ఏం మిగులుస్తున్నారండి పేరెంట్స్కి? ఏం మిగిలింది ఈరోజు? సో ఐఎమ్ యాక్చువల్లీ ఫీలింగ్ సాడ్ ఫర్ మై బ్రదర్స్. ఐ వాంట్ దెమ్ టు రెస్ట్ ఇన్ పీస్. హోల్ హార్టెడ్గా నేను చెప్తున్నాను. పాపం, అది చాలా దారుణం. హృదయాన్ని కదిల్చి వేసేటటువంటి, హృదయాన్ని పిండేసేటటువంటి సిచ్యువేషన్ ఇది. చాలా చాలా బాధాకరమైన విషయం. ఎవరికైనా సరే అయ్యో అనిపిస్తుంది. బికాస్ they don't even know what life is. They just started living on their own. మాదాపూర్ హాస్టల్లో ఉంటూ, మాదాపూర్ హాస్టల్ అంటే 3,500, 4,000, 5,000 రెంట్ ఉంటుంది. కట్టుకుంటూ 20,000 తెచ్చుకుంటూ, 5,000 రెంట్ కట్టుకుంటూ, 10,000 ఇంటికి పంపించి, ఇంకో 5,000తో బియర్లు పార్టీలు చేసుకొని, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ పెట్టుకొని ఇప్పుడే స్టార్ట్ చేసిన చిన్ని లైఫ్. ఆల్ ద 5 of them స్పాయిల్డ్. వాళ్ళ గురించి బాధపడుతున్నాను నేను, పడట్లేదు అని అనట్లేదు. వాళ్ళు ఇప్పుడు ఏ పెయిన్ లేదు, చనిపోయారు, లేరు ఈ లోకంలో. వాట్ అబౌట్ దేర్ పేరెంట్స్? నేను ఇప్పుడు ఈ లైవ్ పెట్టడానికి గల కారణం, నా లైవ్ చూసే 6,000 మందిలో ఒక 10 మంది చూసినా సరే నా లైవ్, అందులో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఈ కార్లు డ్రైవ్ చేసేవాళ్ళు, బైకులు డ్రైవ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నా, దే విల్ స్టార్ట్ థింకింగ్. సో మీరు స్పాట్ డెడ్ అయిపోతే ఓకే, బట్ వాట్? చెయ్యి విరిగిపోయో, కాలు విరిగిపోయో, కళ్ళు పోయో, ఏంటి, ఏం జరుగుతుంది? ఎవరు చూస్తారు మిమ్మల్ని? అంటే మీ పేరెంట్స్ మీ స్థితి చూసి బాధపడాలా? ఏం చేయాలి? వాళ్ళు మీకు జీవితాంతం చాకరీ చేస్తూనే ఉండాలా? మీరు వాళ్ళని చూసుకోవాల్సిన ఏజ్లో వాళ్ళు మిమ్మల్ని చూసుకోవాలా? వాట్ ఈస్ దట్? సో ప్లీజ్ ఒక హాఫ్ అన్ అవర్, 15 minutes, 5 minutes ఎర్లీగా రీచ్ అవ్వడం కోసం అతి వేగంగా పోయి సిగ్నల్స్ క్రాస్ చేసి, డోంట్ హర్ట్ యువర్ ఫ్యామిలీ, డోంట్ హర్ట్ యువర్ లవ్డ్ వన్స్. ఇంటి దగ్గర మీ భార్య, పిల్లలు, పెళ్ళి కాకపోతే తల్లిదండ్రులు అందరూ ఉంటారు. యూ హ్యావ్ ఫ్యామిలీ. దెర్ ఈజ్ సమ్వన్ హూ ఈజ్ వెయిటింగ్. మా ఇంటికి వైఫ్ అయితే మా ఆయన వస్తారు, లంచ్ ప్రిపేర్ చేస్తుంది, లేకపోతే డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది, మా ఆయన వస్తారు అని. షీఈ్ వెయిటింగ్. యువర్ కిడ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ డాడ్ వస్తారు అని చెప్పి, ఏదో తీసుకొస్తారు నాకు డాడ్ అని చెప్పి. దేర్ ఆర్ పీపుల్, దేర్ ఆర్ లవ్డ్ వన్స్ వెయిటింగ్ ఫర్ యూ. పోయి మీకు అలాంటి వాళ్ళు ఎవరు లేరా? ఐ ఆమ్ దేర్ ఈజ్ అన్ అడ్మిన్ వెయిటింగ్ ఫర్ యూ టు జాయిన్ లైవ్. I want you to join my live. I want you to watch. I want you to like. I want you to enjoy. I want you to know what life is. మీకు ఎవరు లేకపోతే నేను ఉన్నాను, ఎవరు లేరని అనుకోవద్దు. టేక్ యువర్ లైఫ్ యాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాణం. ఆ ప్రాణం విలువ తెలుసుకోండి. ఆ ప్రాణానికే మీరు విలువ ఇవ్వట్లేదంటే ఇంకా లైఫ్లో ఎవరికి విలువిస్తారండి? మీరు పేరెంట్స్కి విలువిస్తారా? వైఫ్కి విలువిస్తారా? పిల్లలకి విలువిస్తారా? మీ ప్రాణానికే విలువ ఇవ్వని వాడు దేనికి విలువిస్తాడు ఈ ప్రపంచంలో? సో దట్ ఈస్ వన్ థింగ్. కమింగ్ టు ద రియల్ ఇన్సిడెంట్స్ దట్ హ్యాపెండ్. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, యాక్సిడెంట్స్ ఒకటి మన తప్పు వల్ల జరుగుతాయి, మన అజాగ్రత్త వల్ల జరుగుతాయి. 2 మన తలరాత బాగోకపోతే ఆడెవడో వచ్చి మనల్ని గుద్దుతాడు. వాడు పోతాడో లేదో తెలీదు, మనల్ని ముంచేస్తాడు. ఓకే, సో వెన్ యు ఆర్ ఆన్ రోడ్, ప్లీజ్ బీ అలర్ట్, ప్లీజ్ బీ సేఫ్. ఓకేనా? సో రోడ్డు మీద ఉన్నప్పుడు మీ తప్పు లేకపోయినా పక్కనోడు వచ్చి మిమ్మల్ని గుద్దొచ్చు. సో ప్లీజ్ ఆల్వేస్ వేర్ యువర్ సీట్ బెల్ట్. అండ్ ఈ కాలం అబ్బాయిలు, హైదరాబాద్లో ఉండేవాళ్ళు ముఖ్యంగా నేను చెప్తున్నాను, అంత కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది, వెస్టర్న్ కల్చర్ వచ్చేసింది. వీకెండ్ అంటే పార్టీ. ఆఫ్ కోర్స్ తప్పు లేదు, ఇట్స్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు ఎంజాయ్, యూ హ్యావ్ టు పార్టీ. పర్వాలేదు. మీరు ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చారు హైదరాబాదు, ఆర్ సాఫ్ట్వేర్ కల్చర్ అలవాటు పడిపోయారు, పేరెంట్స్తో ఉండరు, రూమ్మేట్స్తో ఉంటారు, ఆర్ ఎక్కడో ఉంటుంది ఊరు నుంచి వచ్చి మీరు ఇక్కడ హాస్టల్ తీసుకొని ఉంటున్నారు, రూమ్స్ తీసుకొని ఉంటున్నారు, మీ కెరియర్ పట్ల మీరు ఫోకస్ చేసుకుంటున్నారు, చాలా స్ట్రెస్డ్ అవుట్ ఉంటున్నారు 5 days. సో యూ వాంట్ టు పార్టీ, అఫ్ కోర్స్ యూ పార్టీ. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ పార్టీయింగ్. కుక్కు డ్రింక్ చేయమని చెప్తుంది, కుక్కు డ్రింకింగ్ ఆల్కహాల్ని ఎంకరేజ్ చేస్తుంది అని అనొద్దు. ఎవడికి వాడు ఎంజాయ్ చేస్తాడు. ప్రతి ఒక్కడికి ఒక టైం ఉంటుంది రియలైజ్ అవడానికి, నేను తాగొద్దు, తాగుడు ఆపేద్దామని చెప్పి. సో హియర్ లెట్ us టాక్ ఫ్రాంక్లీ, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఏదో నీతులు చెప్పేసేయడం అది నాకు అలవాట్లేదు. ఐ విల్ ఆల్వేస్ టాక్
హౌ ఆర్ థింగ్స్ హ్యాపెనింగ్. అట్లీస్ట్ నేను చూస్తున్న ఏరియాలో, నేను పెరిగిన ఎన్విరాన్మెంట్లో, నేను చూసిన నా చుట్టుపక్కల ఉన్న నాకు తెలిసిన లైఫ్ స్టైల్స్ వాళ్ళలో నేను చూసి చెప్తున్నాను. బికాజ్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ కార్పొరేట్. సో పిల్లలు పార్టీ చేసుకుంటారు. ఈ కాలంలో 10th క్లాస్ వాళ్ళే బియర్లు తాగేస్తున్నారు. 10th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ వాళ్ళే బియర్లు తాగేస్తున్నారు. అబ్బాయిలు తాగేస్తున్నారు, అమ్మాయిలు తాగేస్తున్నారు. ఇదంతా పాష్ కల్చర్ వచ్చేసింది. అంత కలిసిపోయి కిచిడి అయిపోయింది. ఐ డోంట్ ఫైండ్ అవుట్ ఎనీ రాంగ్ ఇన్ ఇట్. బట్ వెన్ యు ఆర్ పార్టీయింగ్, వెన్ యు ఆర్ డ్రింకింగ్, డోంట్ డ్రైవ్. మీ ప్రాణం మీద మీకు లెక్క లేకపోతే మంచిదే, లైట్ తీసుకోండి. మీ ప్రాణం అంటే మీకు ఇష్టం లేకపోతే మంచిది బాబు నాయన, చాలా మంచిది, తాగండి, సావండి, పర్వాలేదు. బట్ మీరు వెళ్ళి వేరే వాళ్ళని గుద్ది అనవసరంగా ఏ తప్పు తెలియని వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ లైఫ్స్ని నాశనం చేయకండి. ఓకే, ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. ఓకే, దిస్ ఇస్ వన్ థింగ్. సో ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. ప్లీజ్ డోంట్ డ్రైవ్, ఓవర్ ఫాస్ట్గా డ్రైవ్ చేయొద్దు. ప్లీజ్ డ్రైవ్ ఇన్ అ కంట్రోలబుల్ స్పీడ్. ఓకే, అండ్ నౌ ఐల్ టెల్ యూ, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, ఓకే, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్, బట్ ఎవరికి తెలియకపోవచ్చు పేరు, నేను తీసుకుంటాను పేరు. చంద్రకళ అనే ఒక సీనియర్ ఉండేది నేను ఇంటర్ చదివేటప్పుడు. ఓకే, ఆ అమ్మాయి ఎంత అందంగా ఉండేదంటే, అఫ్ కోర్స్ అంత ఫేర్ అయితే ఉండేది కాదు, బట్ కొంచెం హై క్లాస్, అంటే లైక్ కార్పొరేటర్, ఎమ్మెల్యే అలాంటి వాళ్ళ కూతురు అనుకోండి. ఓకే, హై రేంజ్ పాష్ గర్ల్. సో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు ఆ అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్, నా సీనియర్. సో ఆ అమ్మాయి ఫిజిక్ సూపర్ ఉండేది. ఆ అమ్మాయి మెయింటెనెన్స్, డీప్ నెక్స్, బ్యాక్ డీప్ కట్, హెయిర్ స్టైల్, షీ యూస్ టు బి వెరీ వెరీ పాష్. అబ్బా ఎంత బాగుంది ఆ అమ్మాయి అనుకునేదాన్ని. అంటే చూడగానే ఒకసారి వావ్ అనిపిస్తుంది అనమాట. ఇంకా ఆ రోజుల్లో మాకేముందండి, మ్యాచింగ్లు వేసుకుందా, ఇయర్ రింగ్స్ పెట్టుకుందా, హెయిర్ కట్ వేసుకుందా, డ్రెస్ ఎంత డీప్గా పెట్టింది, చున్నీ మెళ్ళో వేసుకుందా, కవర్ చేసుకుందా, సో మాకు అవే కదా. సో ఆ అమ్మాయిని చూసి అబ్బా ఎంత బాగుంది ఈ అమ్మాయి అనుకున్నాను. సో తన ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, సీనియర్ కాబట్టి తను మా కాలేజ్లోకి వెళ్ళి జాయిన్ అయిపోయింది. నేను జూనియర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఆ కాలేజ్లోకి వెళ్ళిపోయి జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు ఆ కాలేజ్లో ఒక సీనియర్ ఉండేవాళ్ళు, ఒక అబ్బాయి. ఓకే, సో ఆయన అంటే నాకు క్రష్ ఉంది. ఓకే, ఐ హ్యావ్ అ క్రష్ ఆన్ మై సీనియర్. ఓకే, బట్ ఐ నెవర్ ఎక్స్ప్రెస్డ్ ఎనీథింగ్ టు ఎనీ వన్. ఐ జస్ట్ హ్యాడ్ దట్ క్రష్. ఆ ఫీలింగ్ అనేది ఉంది. మనకు చాలా మందికి ఉంటుంది కదా, కొంతమంది అంటే మనకి ఇష్టం, కానీ మనం ప్రపోజ్ చేయలేము, పెళ్ళి చేసుకోలేము. బట్ వాళ్ళని చూడంగానే ఏదో ఒక చిన్న స్పార్క్ ఇన్ అవర్ హార్ట్, రైట్? సో ఐ యూస్ టు హ్యావ్ దట్ క్రష్, బట్ హీ ఈజ్ హర్ క్రష్. దే ఆర్ ఇన్ రిలేషన్, ఓకే, ఆర్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఏదన్నా అనుకోండి. బట్ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు తెలీదు, వీళ్ళందరూ కలిసి, ఐ థింక్ 3 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ కలిసి టాటా సుమోలోనో లేకపోతే ఇన్నోవాలోనో నాకు తెలియదు, మా భీమవరం దగ్గరలో పేరుపాలెం బీచ్ అని ఒక బీచ్ ఉంటుంది. ఇట్స్ వెరీ ఫేమస్ బీచ్. అండ్ ఐ వాజ్ డూయింగ్ బీటెక్ ఎట్ దట్ టైమ్. ఓకే, మా సీనియర్స్ అనమాట వాళ్ళందరూ కూడా, నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళు థర్డ్ ఇయర్ మోస్ట్లీ. ఓకే, వాళ్ళందరూ కలిసి నా క్రష్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో సీనియరు, హీఈస్ డ్రైవింగ్ ద కార్. ఓకే, ఆయన ఎంతో స్పీడ్ మీద వెళ్తున్నాడు. పేరుపాలెం వెళ్ళే దారిలో అన్ని కొబ్బరి తోటలు, ఈవెన్ మా భీమవరము, వెస్ట్ గోదావరి సైడ్ మొత్తం అంతా కూడా కొబ్బరి తోటలు ఉంటాయి. చాలా ఫాస్ట్గా వెళ్ళి ఒక టర్న్ తిరిగి ఒక కొబ్బరి చెట్టుని గుద్దాడు ఆ కారు 10 to 15 feet లేచిపోయింది పైకి. అందులో ముగ్గురు స్పాట్ డెడ్. ఓకే, బీటెక్ పిల్లలు, బీటెక్ థర్డ్ ఇయర్ చదివేవాళ్ళు, మా సీనియర్స్. 3 people ఆర్ స్పాట్ డెడ్. ఓకే, ఆ 6గురిలో నేను ఇంటర్లో నాకు ఇష్టమైన ఒక అమ్మాయి ఉంది సీనియర్ అని చెప్పాను కదా, దట్ బ్యూటిఫుల్ గర్ల్ వాజ్ ఆల్సో దేర్ ఇన్ ద కార్. అండ్ కొన్ని నెలల తర్వాత నేను
కథలుగా చెప్పుకున్నారు కాలేజ్లో ఈ యాక్సిడెంట్ గురించి. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి వెళ్ళడం అనేది చాలా తప్పు అప్పట్లో. సో దెర్ వర్ సో మెనీ రూమర్స్, దెర్ వర్ సో మెనీ స్టోరీస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ మేబీ నేను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు చనిపోయారు. ముగ్గురు స్పాట్ డెడ్ అండి. బీటెక్ విద్యార్థులు ముగ్గురు స్పాట్ డెడ్ బికాస్ అతివేగం అండ్ కొబ్బరి చెట్టును గుద్దుకొని కారు 10 to 15 అడుగులు పైకి లేచింది. సో దే ఆర్ జస్ట్ బీటెక్ స్టూడెంట్స్ గోయింగ్ టు ద బీచ్ టుగెదర్ యాజ్ కపుల్స్. సో మేబీ ఫ్రెండ్స్ అనుకోవచ్చు. ఐ డోంట్ వాంట్ టు టాక్ బ్యాడ్ అబౌట్ దెమ్. బట్ ఆ కార్ డ్రైవ్ చేస్తుంది ఎవరో తెలుసా? నా క్రష్ అని చెప్పాను కదా, నేను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు, ఆయన నాకు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. ఐ సమ్హౌ లైక్ హిజ్ స్మైల్. చాలా సైలెంట్గా ఉంటాడు, కూల్గా ఉంటాడు, ఆయన చాలా హ్యాండ్సమ్ ఉంటాడు. సో హీఈస్ ద వన్ who was driving the car. Now tell me, అతని వల్ల ముగ్గురు కాలేజ్ 20 years or 19 years, మేబీ 15కి 10th అంటే 17కి ఇంటర్, 18, 19, 20, 21, రైట్? 20 years, just 20 years ఉన్నవాళ్ళు ముగ్గురు, they lost their lives because of his driving. Now tell me, he is now married. He is in, I don't want to tell, but he is in Indian Navy now. Okay, Indian Navyలో ఉన్నారు, మ్యారేజ్ కూడా అయింది అతనికి. బట్ డూ యూ థింక్ he won't remember this? లైఫ్ లాంగ్ వెంటాడుతుంది. సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ నేను ఏ అమ్మాయి అయితే ఇంటర్మీడియట్లో నా సీనియర్ చాలా అందంగా ఉంటుంది అని చెప్పానో ఆ అమ్మాయి కూడా ఆ కార్లో ఉంది. ఆ అమ్మాయిని నేను 6 months తర్వాత చూశాను. యు నో వాట్? ఆ అమ్మాయికి ఒక కన్ను పోయింది అండ్ బ్రెయిన్కి మొత్తం సర్జరీ జరిగింది ఇదంతా. సో జుట్టంతా తీసేశారు. కోమాలో ఉంది. 6 months తర్వాత కోమాలోంచి బయటకు వచ్చింది ఆ అమ్మాయి. ఫస్ట్ టైం కాలేజ్కి వచ్చింది ఎగ్జామ్స్ రాయడానికి. ద బ్యూటిఫుల్ సీనియర్ గర్ల్ హూ వాజ్ లైక్ సో బ్యూటిఫుల్. ఐ సా హర్ విత్ ఎ స్కార్ఫ్. ఎందుకంటే గుండు, అమ్మాయికి ఆపరేషన్ అయింది కదా, కోమాలోంచి బయటకు వచ్చింది గుండు. సో షీ వాజ్ హ్యావింగ్ అ స్కార్ఫ్. షీ లాస్ట్ హర్ ఐ. కన్ను పోయింది అమ్మాయికి. సో కన్నులో గోళీ లాంటిది ఏదో పెట్టారు, గాజు ఏదో పెట్టారు. అప్పట్లో ఇంకా మరి ఇంకొక కన్ను దొరకలేదేమో నాకు తెలియదు. సారీ టు సే, ఎక్స్ట్రీమ్లీ సారీ. బట్ దిస్ ఈజ్ హౌ ఐ సా హర్. సో దిస్ ఈజ్ హౌ లైఫ్ ఈజ్. మీరు చేసిన డ్రైవింగ్ తప్పు వల్ల ఇప్పుడు ఆ 5 ఉన్నారండి, ఒక్కడే డ్రైవ్ చేసింది, మిగిలిన 4 ప్రాణాలు పోయాయి. ఎవరిని అంటాం? ఆ డ్రైవర్ని అందామా అంటే వాడి తప్పే. పక్కన కూర్చున్నాడు ఏం చేస్తున్నాడు? పక్కన కూర్చున్నాడు చెప్పాలి కదా, డోంట్ డ్రైవ్ ఫాస్ట్ అని. నాకు మా హస్బెండ్ ఎప్పుడన్నా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తే టర్నింగ్స్ దగ్గర నాకు చాలా కోపం వస్తుంది. ఐ ఫీల్ లైక్ స్టాపింగ్ ద కార్ అండ్ గెట్టింగ్ డౌన్. పక్కన కూర్చున్నోళ్ళు, డ్రైవ్ చేసేవాడు ఫాస్ట్గా వెళ్తున్నా, సరిగ్గా డ్రైవ్ చేయకుండా అడ్డదిడ్డంగా వెళ్తున్నా, ఇట్ ఈస్ యోర్ రెస్పాన్సిబిలిటీ టు కంట్రోల్ ద పర్సన్ హూ ఈస్ డ్రైవింగ్. Because it's not his life who is going to be in risk, also your life is going to be in risk. So it is your responsibility to wear a seat belt and to stop the person when he is driving speed, or to stop the person when he is drunk, to stop the person if he is crossing the signals or not following the traffic rules. Okay, people who are sitting with that person are also equally responsible. Now coming to the second incident, నా ఇన్సిడెంట్. సో నేను చెప్పింది ఈరోజు జరిగిన దానిలో మన వాళ్ళదే తప్పు ఉంది. ఆ టిప్పర్ లారీ వాడిది తప్పు లేదు, ఎందుకంటే వాడు ఏమీ కనబట్టలేదు. 2 కిలోమీటర్ల వరకు ఈజ్ గోయింగ్ ఫాస్ట్, రైట్? అండ్ నేను చెప్పిన నా కాలేజ్ ఇన్సిడెంట్లో ఈ సుమో డ్రైవ్ చేసిన వీళ్ళదే తప్పు, ఎందుకంటే ఓవర్ స్పీడ్లో వెళ్ళారు. అదేమి హైవే కూడా కాదు, కొబ్బరి చెట్లు, పొలాల గట్లు, వాటిల్లోంచి వెళ్ళాలి, అంత ఫాస్ట్గా డ్రైవ్ చేశాడు. హీ హాజ్ పుట్ ద లైఫ్స్ ఆఫ్ ఎవ్రీ వన్ అట్ రిస్క్. ఓకే, అండ్ కమింగ్ టు మై యాక్సిడెంట్ ఇన్సిడెంట్. 2016, 15th January 2016, 9:40 AM, right? 9:40 AM, 15th January 2016, and it was భోగి పండుగ ఆ రోజు. ఓకే, నేను 5 years తర్వాత, పెళ్ళైన 5 years తర్వాత అనుకుంటా, నా పేరెంట్స్ నాతో ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు. అండ్ అప్పటిదాకా మా పేరెంట్స్ నా హస్బెండ్ని చూడలేదు. సో అది మాకు ఫస్ట్ సంక్రాంతి కూడా. సో మేము విత్ అనదర్ కపుల్, ఐ డోంట్ వాంట్ టు టెల్ హూ దట్ ఈస్,
మేము అండ్ ఇంకొక కపుల్ సంక్రాంతి కోసమని ఫస్ట్ టైం మా పేరెంట్స్ మమ్మల్ని పిలిచారు. మ్యారేజ్ అయిన చాలా ఇయర్స్కి మా పేరెంట్స్ మమ్మల్ని సంక్రాంతికి రమ్మని పిలిచారు. మేము వెళ్తున్నాము. సో ఇట్ వాస్ హైవే, భీమడోలు హైవే, ఐ థింక్ NH5 హైవే. సో నేను కార్లో కూర్చుంటే సీట్ బెల్ట్ లేకుండా ఎప్పుడు కూర్చోను, కానీ నేను డ్రైవర్ బ్యాక్ సీట్లో కూర్చున్నాను. బట్ మై సీట్ బెల్ట్ వాజ్ నాట్ వర్కింగ్. సీట్ బెల్ట్ వర్క్ చేయట్లేదు వేసుకుందామంటే. సో ఇంకేం చేస్తాం, వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ 40 minutesలో మా ఇల్లు వచ్చేస్తుంది. మా మమ్మీకి అప్పుడే చెప్తున్నాను, చికెన్ గ్రేవీ ఎక్కువ చెయ్యి గారెల్లో నంచుకోవడానికి, పిసినారుగా నాకు కొంచెం వేస్తే ఊరుకోను. కొబ్బరి పచ్చళ్ళలోకి ఒక గిన్నెడు చట్నీ నాకు మాత్రం తీసి పక్కన పెట్టు, మీరు వేరే కావాలంటే చేసుకోండి, నా చట్నీ అయితే నేను ఎవరికి ఇవ్వను. అండ్ కొబ్బరి అన్నం చెయ్యి, చికెన్ కర్రీ చెయ్యి, గారెలు చెయ్యి, ఇడ్లీ చెయ్యి అని మొత్తం అప్పుడే మా మమ్మీతో మాట్లాడి కాల్ కట్ చేశాను. అండ్ సడన్గా ద పర్సన్ హూ ఈజ్ డ్రైవింగ్ మా రిలేటివే. సో హీ వాజ్ సేయింగ్, ఓ షిట్, బ్రేక్స్ పడట్లేదు అని అరుస్తున్నాడు. వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ విద్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఏం జరిగింది? బూమ్, ఏమైంది? చాలా భయంకరమైన ఇన్సిడెంట్. ఐ టెల్ యూ. బ్రేక్స్ పడట్లేదు, కార్ బ్రేక్స్ పడట్లేదు. ఎదురుగా బస్సు వచ్చేసింది, చాలా పెద్ద బస్సు. మేము హైవేలో వెళ్తున్నాము. ఆల్మోస్ట్ అసలు మా ముందు వెహికల్స్ లేవు. అవర్ కార్ వాజ్ ఇన్ 160 స్పీడ్లో మేము కార్లో వెళ్తున్నాము. ఇద్దరు ముందు కూర్చున్నారు అబ్బాయిలు, వెనకాల అమ్మాయిలను కూర్చున్నాము. నా పక్కన కూర్చున్న అమ్మాయికి సీట్ బెల్ట్ ఉంది, పనిచేస్తుంది. నాకు సీట్ బెల్ట్ పని చేయట్లేదు. సో అటువైపు పక్క రోడ్లో ఒక బస్సు వెళ్తుంది, పల్లె వెలుగు బస్సు వెళ్తుంది, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అసలు అది ఇటు తిరుగుతుందని ఎవ్వరూ అనుకోరు. ఆ బస్సు వాడు మమ్మల్ని చూసుకోకుండా సడన్గా తిప్పేశాడు బస్సు. అక్కడ ఒక సర్వీస్ రోడ్ నుంచి మెయిన్ రోడ్లోకి వచ్చి, మెయిన్ రోడ్ నుంచి ఈ రోడ్డుకి వచ్చేసాడు యూటర్న్ చేయడానికి. రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. డిస్టెన్స్ లేదు బస్కి, కార్కి. దెర్ ఈజ్ ఓన్లీ 500 meters డిస్టెన్స్ ఉంది అంతే. అండ్ మా కారు 160లో వెళ్తుంది. ఇటు పక్క పెద్ద గొయ్య, దేర్ ఈజ్ అ రైల్వే ట్రాక్, ఒక పెద్ద గుంట ఉంది, రైల్వే ట్రాక్ ఉంది. ఇటు పక్క ఒక డివైడర్ ఉంది, ఎదురుగా బస్సు ఉంది. కార్ బ్రేక్స్ వేసినా ఆగే పరిస్థితిలో లేదు. ఈ చివరి నుంచి వేసిన బ్రేక్ ఇలా కార్, ఈ చివరి ఉన్న కార్ కాస్త అలా వెళ్తూ డివైడర్ దాకా వెళ్ళి బస్సు అప్పటికి రోడ్ అంతా బ్లాక్ చేసేసింది. బస్సు వెనకాల ఎక్కే స్టెప్స్ ఉంటాయి చూసారా, వాటిని గుద్దేసుకుంది కార్. వెళ్ళి పచ్చడి అయిపోయింది కార్. యూ డోంట్ నో. ఆ పక్కన పొలాల్లో ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళందరూ చూస్తున్నారు, పరిగెత్తుకుంటూ వచ్చారు. ఐ వాజ్ లైక్, ఆ యాక్సిడెంట్ మొత్తంలో ఎవరికి ఒక్క స్క్రాచ్ కూడా పడలేదు. బికాస్ ఎవ్రీ వన్ ఇన్ ద కార్ ఈజ్ వేరింగ్ సీట్ బెల్ట్. బట్ నా పరిస్థితి ఏంటి? నేను కూర్చున్న ప్లేస్లో సీట్ బెల్ట్ పని చేయడం లేదు. నేను రూల్స్ ఫాలో అవుతాను, ప్రాసెస్లు ఫాలో అవుతాను, బట్ అన్ఫార్చునేట్లీ మై సీట్ బెల్ట్ వాజ్ నాట్ వర్కింగ్. ఆ కార్ వెళ్ళి గుద్దుకున్న ఫోర్స్కి నా ఫేస్ వెళ్ళి డ్రైవర్ సీట్ని గుద్దేసింది, ఫేస్ మొత్తం. సో నాకు లిప్ మొత్తం కట్ అయిపోయింది. ఆల్మోస్ట్ నాకు నోట్లో టీత్ మొత్తం కదిలిపోయింది, లిప్ మొత్తం కట్ అయిపోయింది, పళ్ళు ఊడి చేతిలోకి వచ్చేసాయి. ఐ వాజ్ ఆల్ బ్లీడింగ్, మొత్తం బ్లడ్ నాకు. సో ఎవ్రీవన్ థాట్ ఐ వాజ్ డెడ్. బట్ ఎస్, రాకాసిని కదా, గయ్యాలిని కదా, ఎలా బ్రతికానో తెలీదు. గాడ్ గేవ్ మీ అనదర్ ఛాన్స్. ఎస్, గాడ్ గేవ్ మీ అనదర్ ఛాన్స్. అండ్ ఈరోజు నేను మీ ముందుండి లైవ్ ఇస్తున్నాను అంటే God gave me another chance. So please, a seat belt saved the lives of 3 people. Wearing a seat belt saved the lives of 3 people. కొంతమంది అనుకుంటారు ముందు కూర్చుంటేనే సీట్ బెల్ట్ వేసుకోవాలి, వెనక కూర్చుంటే సీట్ బెల్ట్ అక్కర్లేదు అని. వాట్? వెనకాల నుంచి ఎవడన్నా వచ్చి గుద్దితే ఏం చేస్తారు మీరు? వెనకాల నుంచి ఏదైనా వచ్చి బలంగా లారీ గుద్దిందంటే మీరు ఏం చేస్తారు? మీ ముఖం వెళ్ళి డ్రైవర్ సీట్కి గుద్దుకుంటుంది, మీ పళ్ళు ఊడిపోతాయి, ముక్కు పచ్చడైపోతుంది. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, డాక్టర్స్ మా ఇన్సిడెంట్ తెలిసిన వాళ్ళు, దే వర్ షాక్డ్. ఈ అమ్మాయి ఇంకా బ్రతికే ఉందా అని అడిగారు.
డాక్టర్ టోల్డ్ మీ అమ్మాయి ఇంకా బ్రతికే ఉందా అని. సో దాట్ బిగ్ యాక్సిడెంట్ ఇట్ ఇస్. అందుకే ఎప్పుడు చెప్తుంటాను దిస్ ఈజ్ మై రీబర్త్ అని. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై ఐ వాంట్ టు బీ హ్యాపీ ఆల్ ద టైమ్, బికాస్ ఎప్పుడు ఏ క్షణంలో ఏమి జరుగుతుంది అనేది ఎవరికి తెలీదు. వెన్ యు ఆర్ ఆన్ రోడ్, అది మీ మిస్టేక్ కాకపోయినా, మాది ఓవర్ స్పీడ్ ఉంది, అది మా మిస్టేక్. అట్ ద సేమ్ టైం బస్సు వాడు చూసుకోకుండా తిరిగిపోయాడు, అది వాడి మిస్టేక్. వాడు తిరగడం ఫస్ట్ మిస్టేక్, బట్ కంట్రోల్ చేసుకోలేని స్పీడ్లో మేము వెళ్ళడం మా మిస్టేక్. మాకు అది పెద్ద కార్ కావడం వల్ల, కొత్త కార్ కావడం వల్ల మాకు అసలు అంత స్పీడ్గా వెళ్తున్నట్టు కూడా మాకు తెలియలేదు. ఏదో చిన్న కార్ అయితే తెలుస్తుంది అంత ఫాస్ట్గా వెళ్తున్నామని, బట్ ఆ రోజు మేము ఉన్న సిచ్యువేషన్కి అసలు మేము అంత ఫాస్ట్గా వెళ్తున్నామని కూడా మాకు తెలియలేదు. ద కార్ ఈజ్ లిటరలీ ఫ్లయింగ్ ఆన్ ద హైవే. సో దిస్ ఇస్ ద ఇన్సిడెంట్. సో కొన్నిసార్లు మన తప్పులు ఉంటాయి, కొన్నిసార్లు పక్కన వాళ్ళ తప్పులు ఉంటాయి, బట్ ఏదైనప్పటికీ కూడా మనం తీసుకోవాల్సిన బేసిక్ జాగ్రత్తలు వీ హ్యావ్ టు టేక్ ఇట్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు కన్వే టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ రీసెంట్లీ గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీద కార్ పైకి ఎగిరి, డివైడర్ కాదు, సైడ్ ఉంటాయి కదా ఫ్లైఓవర్కి, దాని మీదకి చక్రం ఎక్కి పైకి ఎగిరింది కారు. ఇఫ్ యూ రిమెంబర్ ఫ్యూ మంత్స్ బ్యాక్, ఐ థింక్ 1 year అయిపోతుంది ఆ ఇన్సిడెంట్ అయ్యి. సో ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ కీప్ హ్యాపెనింగ్, సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. సో అట్లీస్ట్ నా లైఫ్ చూసి పోయిన ప్రాణాలు ఎవరివి తిరిగి రావు, బట్ ఇక నుంచి అయినా సరే ఎవరి ప్రాణాలు పోకుండా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడల్లా అలర్ట్ చేయడంలో తప్పు లేదు. మరిన్ని ఇన్సిడెంట్స్ ముందు జరగకుండా ఉండడం కోసం నా బాధ్యతగా నేను ఈ లైవ్ పెట్టాను. ఐ నో ఇట్ ఇస్ 10:35 PM ఈజ్ సచ్ అన్ ఆడ్ టైమ్ టు గివ్ ఎ లైవ్, బట్ స్టిల్ ఐ థాట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. మళ్ళీ మర్చిపోతాను, ఏ పనిలో పడి మర్చిపోతాను. మళ్ళీ రేపటి నుంచి వీక్ డే, ఆఫీస్ స్టార్ట్ అయిపోతుంది, మార్నింగ్ నుంచి బిజీ అయిపోతాను. సో ఐ మే నాట్ గెట్ అ ఛాన్స్ రైట్ టు టాక్ అబౌట్ ఇట్. సో ఐ థాట్ ఫైన్, ఎలాగో పడుకోను కదా, మాట్లాడదాం, ఎవరైతే మేల్కొని ఉంటారో వాళ్ళు చూస్తారు అని అనుకున్నాను. సో ప్లీజ్ గైస్, ప్లీజ్, పిల్లలు ఎవరైతే ఉన్నారో, దేర్ ఆర్ పేరెంట్స్ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ హోమ్, అండ్ డియర్ హస్బెండ్స్, యువర్ వైఫ్స్ అండ్ చిల్డ్రన్ వెయిటింగ్ ఎట్ హోమ్, ఆర్ ఫ్రెండ్స్, ఎస్, అబ్బాయిలు కూడా, ఎవరైనా అమ్మాయిలు ఎవరైనా సరే, యూ హ్యావ్ ఫ్రెండ్స్ అండ్ యువర్ లవ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. సో ప్లీజ్ డోంట్ డ్రైవ్ by without following the traffic rules. So please follow traffic rules for everyone's safety. Be happy, you celebrate, you just enjoy, there's nothing wrong, but don't spoil your lives, don't end your lives in this way, which is not good, not at all good. ఎవరికి హ్యాపీ ఉండదు, రైట్? ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఒక సండే రోజు మార్నింగ్ ఇలాంటి భయంకరమైన న్యూస్ వినాల్సి వస్తుందని. నో పేరెంట్ విల్ ఎక్స్పెక్ట్ దిస్. 20 years ఉన్న అబ్బాయి, కొడుకు, కూతురు ఉంటే ఇలాంటి ఇన్సిడెంట్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నేను పండగ రోజు రక్తపు బట్టల్లో ఇంట్లోకి అడుగుపెట్టాను. నేను మొత్తం నా డ్రెస్ మొత్తం రక్తం మొత్తం, నోరంతా రక్తం, పళ్ళు ఊడిపోయింది, నాలుక పెదవులన్నీ కట్ అయిపోయినాయి, మూతి కట్ అయిపోయింది, ముక్కులోంచి బ్లడ్ వచ్చేసింది, ముక్కు కదిలిపోయింది. అసలు ఐ డోంట్ నో. డాక్టర్ ఒకటే చెప్పాడు, ఒక అమ్మాయి రోడ్డు మీద బైక్తో ఆగి ఉందంట, వెనకాల నుంచి చిన్న కారు వచ్చి గుద్దాడంట. ఆ అమ్మాయి ముందుకు పడి ఆ అమ్మాయి కన్ను ఊడిపోయిందంట. సో డాక్టర్ టోల్డ్ మీ యు ఆర్ సో లక్కీ, మీరు బ్రతికారు, డోంట్ వరీ అని చెప్పి. సో థ్యాంక్ఫుల్ టు ద డాక్టర్, అండ్ దట్ ఈస్ ద రీజన్. నేను ఎప్పుడు చూసారా, యూ కెన్ సీ దిస్, కెన్ యూ సీ? నాకు ఇదంతా కుట్లు పడినాయి, యాక్చువల్లీ లిప్ మొత్తం కట్ అయిపోయింది. సో కొంతమంది అంటూ ఉంటారు, మీరు అంత లిప్స్టిక్ ఎందుకు ఓవర్గా పెట్టేస్తున్నారు, లిప్స్టిక్ ఎందుకు పెడుతున్నారని. దిస్ ఇస్ ద రీజన్, బికాస్ నాకు అక్కడ ఆపరేషన్ అయింది, కట్ ఉంది. సో జస్ట్ టు హైడ్ దట్ ఐ ఆల్వేస్ వేర్ లిప్స్టిక్ ఆన్ మై లిప్స్. నాకు అది చాలా అలవాటు అయిపోయింది. నేను ఇదివరకు 2016 బిఫోర్ చూసిన ఫొటోస్లో అయితే అసలు నాకు లిప్స్టిక్ కూడా వేసుకునేదాన్ని కాదు, ఏదైనా పార్టీ అయితే తప్పితే. ఎప్పుడు లైట్ కలర్స్ వేసుకునేదాన్ని. బట్ ఈ యాక్సిడెంట్ అయిన కాడి నుంచి ఐ హ్యావ్ టు కవర్ మై లిప్స్ మీద ఉన్న మార్క్స్ అన్ని కవర్ చేయాలి, నాకు సర్జరీ అయింది కాబట్టి. సో దట్ ఈస్ ద రీజన్. సో ముందు కూర్చున్నా, వెనక కూర్చున్నా, ఎప్పుడైనా సరే జస్ట్ వేర్ యువర్ సీట్ బెల్ట్ అండ్ హెల్మెట్ పెట్టుకోండి. అడ్డదిడ్డంగా దయచేసి వెళ్ళకండి. మీరు బాగానే తప్పించుకొని వెళ్ళిపోతారు, బట్ మీ వల్ల ఇంకెవరికో ఏదో నష్టం జరుగుతుంది, ఇంకెవరికో ఇండైరెక్ట్గా యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే మిమ్మల్ని తప్పించిపోయి వాడు ఇంకొకరిని గుద్దే అవకాశాలు ఉన్నాయి. సో ప్లీజ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్, సేవ్
your life and also save the lives of others as well. సో ఈరోజు లైవ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ మీ లైఫ్లో జరిగిన మీకు తెలిసిన యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా కామెంట్స్లో పెట్టండి. నేను చదువుతాను, నా ఫాలోవర్స్ చదువుతారు. నేను చదివి ఇందులో ఉన్న ఇంకేమన్నా యూస్ఫుల్ యాక్సిడెంట్ కానీ యూస్ఫుల్ మెసేజెస్ ఏమన్నా ఉంటే నేను ఇంకొక లైవ్ పెట్టి అందరికీ కూడా అవేర్నెస్ తీసుకొస్తాను. సో ప్లీజ్ షేర్ యువర్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ లైఫ్ ఆర్ యువర్ ఫ్యామిలీ ఎవరి దగ్గరైనా సరే యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే ప్లీజ్ డూ కామెంట్, ప్లీజ్ రైట్ ఇట్ హియర్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఈ లైవ్లో ఉన్నవాళ్ళు మాత్రమే కాకుండా ఎవరైతే ఈ వీడియో చూస్తారో ప్లీజ్ డూ షేర్ ఇట్. దిస్ వీడియో హ్యాస్ గాట్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ కంటెంట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇంత మంచి పాయింట్స్ చెప్పినా, ఇన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్పినా సరే మీకు నచ్చట్లేదు ఈ వీడియో, మీకు అంతగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు ఈ వీడియో అని అనుకుంటే మీ కర్మ. అది మీలో ఎవరికన్నా, మీ ఫ్యామిలీలో ఎవరికన్నా జరిగితే తప్పితే మీకు ఆ పెయిన్ తెలియదు. సో ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ప్లీజ్ షేర్ సచ్ వీడియోస్. ఏదైనా గుడ్ కంటెంట్ ఉంది, పనికొచ్చేది, సొసైటీకి యూజ్ అయ్యే కంటెంట్ ఉంది అంటే యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ప్లీజ్, నాట్ ఓన్లీ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక మానవత్వం కలిగిన మనిషిలాగా, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన సిటిజన్ లాగా ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు షేర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్. బికాస్ ఎస్, ఇంకెవరైనా పెద్దవాళ్ళు కనుక రోడ్డు మీదకి వచ్చి డ్రైవ్ చేస్తుంటే, ముసలి వాళ్ళు కానీ, వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ సరిగా తెలియవు. ఎందుకంటే మన కాలంలో సిగ్నల్ లైట్స్, ఇండికేటర్స్ వచ్చినాయి ఈ కార్లకి, బైక్స్కి. బట్ ఇది వరకు రోజుల్లో ఆ లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్ ఉండదు. మన డాడీలు ఆ టైంలో చూస్తే వాళ్ళు ఇటు తిరగాలంటే చెయ్యి ఇలా పెట్టి తిరిగేవాళ్ళు, ఇటు తిరగాలంటే చెయ్యి ఇలా పెట్టేవాళ్ళు. సో అప్పట్లో అవి ట్రాఫిక్ రూల్స్, అప్పట్లో ఇండికేటర్స్ అనేవి లేవు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ రోడ్స్లోకి వచ్చి కనుక డ్రైవ్ చేస్తూ ఉంటే వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళు సిగ్నల్ లైట్ ఇవ్వకుండా సిగ్నల్ దగ్గరకు వచ్చేసి యూటర్న్ దగ్గర చెయ్యి ఇలా పెట్టి తిరిగేస్తారు. సో అలాంటి వాళ్ళని, పెద్దవాళ్ళని ప్లీజ్ వాళ్ళని కొంచెం ముందే వెళ్ళనిద్దాము. మనం వాళ్ళ మీద గొడవలు దిగొద్దు. పెద్దవాళ్ళకి ఆ ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వడంలో తప్పు లేదు. సో ప్లీజ్ పెద్దవాళ్ళు ఎవరైనా మీ ముందు డ్రైవ్ చేస్తున్నారు, 2-వీలర్ కానీ సైకిల్ కానీ అంటే ప్లీజ్ కొంచెం మెల్లగా వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళకి అంతగా ట్రాఫిక్ రూల్స్ సిటీలో డ్రైవ్ చేయడం తెలియకపోవచ్చు. అలా అని వాళ్ళని ఇంట్లో కూర్చోమని అనం. ఎందుకంటే ఏమో వాళ్ళ ఫ్యామిలీలో కొడుకు ఇంకెక్కడ ఆఫీస్కి వెళ్ళాడేమో, వాళ్ళ ఆవిడ పంపించిందేమో పాలు తీసుకురండి, పెరుగు తీసుకురండి అని. వి కాంట్ సే ఎనీథింగ్ కదా, ఈ ముసలాయన ఎందుకు రోడ్డు మీదకి రావాలి అని. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఎవరైనా సరే ఎల్డర్లీ సిటిజన్స్ రోడ్డు మీదకి వస్తే ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని వెళ్ళనివ్వండి ముందు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం ట్రాఫిక్ రూల్స్ అవి మాట్లాడడం అది వద్దు. ఎందుకంటే అది మనం వాళ్ళ వయసుకి ఇచ్చేటటువంటి గౌరవం. ఆ ఏజ్లో ఉండి కూడా పాల ప్యాకెట్లు కానీ, పెరుగు ప్యాకెట్లు కానీ, కూరగాయలు కానీ ముసలి వాళ్ళ ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా బయటకు వచ్చి అవన్నీ తీసుకొని వస్తున్నారు కాబట్టి. సో ప్లీజ్ రెస్పెక్ట్ ద ఎల్డర్లీ పీపుల్ ఆన్ రోడ్. ఓకే, వెన్ యూ నోటీస్ ఎనీ ఎల్డర్ పర్సన్ వాకింగ్, క్రాసింగ్ ద రోడ్ ఆర్ గోయింగ్ బై 2-వీలర్ ఆర్ ఎనీథింగ్, ప్లీజ్ లెట్ హిమ్ గో. ఓకేనా? అంతేగాని రూల్స్ చెప్పి అది చెప్పి రాంగ్ రూట్లో వచ్చామని గుద్దేయడం అనేది తప్పు కాదు. సో ప్లీజ్ లెట్ అస్ రెస్పెక్ట్ దేర్ ఏజ్. అండ్ దట్స్ ఆల్. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్ దిస్. నేను మీ అందరికీ హాయ్ చెప్పలేకపోవచ్చు, హలో చెప్పలేకపోవచ్చు, చాలామంది ఉన్నారు. ఇంకా లేట్ అయిపోతుంది, ఎక్స్టెండ్ అయిపోతుంది కన్వర్జేషన్. ఇట్స్ ఆల్రెడీ 11:20. ఎనీవేస్ నేను 1 o'clock దాకా పడుకోను. బట్ నేను ఈ కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత, లైవ్ అయిపోయిన తర్వాత మీ మెసేజెస్ అన్ని చదువుతాను. ఐ విల్ జస్ట్ రెస్పాండ్. బట్ ప్లీజ్, దిస్ ఇస్ మై హంబల్ రిక్వెస్ట్. ప్లీజ్ take this little social responsibility. Show this video to your kids. Show this video to your husbands if they are driving fast. Show this video to your wives if they are driving fast. Antena? దయచేసి మీ ఫ్యామిలీలో అందరికీ ఈ వీడియో చూపించండి. ఎవరైతే రోడ్ల మీదకి వెళ్ళి డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూడవలసిన వీడియో ఇది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ క్వెరీస్, కన్సర్న్స్ ఆర్ ఎనీ అదర్ స్టోరీస్ విచ్ నీడ్స్ టు బి షేర్డ్, ప్లీజ్ డూ షేర్ ఇట్ హియర్ in the comment section. And yes, we all will read those comments. I request every one of you to read all the comments which are there under this post. Okay, now the same video download chesi repu YouTube lo kuda nenu upload chestanu. So please support, please share all my videos. But this one is highly important. Migilina videos share chesina cheyakapoyina please do share this video, because this is for everyone's awareness and information.
And yes, your lives are precious. Please don't drink and drive. Please wear a seat belt while you're driving the cars. Please always wear a helmet when you're on a two-wheeler. So please, your life is the most precious thing and the most important thing that you have. So please value your life, and please don't leave your loved ones. Okay, so that's all for today. This is the special live today on Sunday. So please guys, మరొక్కసారి ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. మే దేర్ సోల్స్ రెస్ట్ ఇన్ పీస్, అండ్ మై డీప్ కండోలెన్సెస్ టు దేర్ ఫ్యామిలీ మెంబర్స్. దిస్ ఇస్ యాక్చువల్లీ అ వెరీ బ్యాడ్ సండే అని చెప్పొచ్చు. ముక్కు పచ్చలారని పిల్లలు అంటారు కదా, 25 years కూడా లేని పిల్లలు చనిపోయారు. ఐఎమ్ యాక్చువల్లీ ఫీలింగ్ సాడ్ బికాస్ దే ఆర్ ఆఫ్ మై బ్రదర్స్ ఏజ్, రైట్? సో ప్లీజ్ ఈ వీడియో మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కంపల్సరీ చూపించండి. మీ అక్క చెప్పిందని చెప్పండి, ఆర్ మీ చెల్లి చెప్పిందని చెప్పండి. మీ హస్బెండ్స్ అలాంటి డ్రింక్ చేసి డ్రైవ్ చేసేవాళ్ళు, పార్టీలకి వెళ్ళి వచ్చే ఆ హస్బెండ్స్ ఉంటే మీ కుక్కు మీ చెల్లి చెప్పిందని చెప్పండి, ఆర్ మీ పిల్లలు ఉంటే అక్క చెప్పిందని చెప్పండి. సో ప్లీజ్ let us save everyone's lives. Okay, so stay safe, stay happy, stay blessed, and keep supporting, keep smiling all the time. Signing off, yours, Cuckoo. Thank you so much for taking your time, guys. Love you so much, love you loads. Bye.